మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి డోర్కు నోటీసులు అతికించారు పోలీసులు. పేర్ని జయసుధ పేరున ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే కేసులో జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని నాని కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి డోర్కు నోటీసులు అతికించారు పోలీసులు. పేర్ని జయసుధ పేరున గోడౌన్లో రేషన్ బియ్యం మాయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే కేసులో జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని నాని కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది.